రాష్ట్ర విభజన సందర్భంగా 89.15 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లా మనం వాడుకుంటున్నామని లెక్క తెలిసింది అధ్యక్ష. 299 టీఎంసీలు ఏదైతే వాడుకుంటామన్నామో అందులో 89 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్. అప్పుడు ఏమన్నాడంటే 2022లో చంద్రశేఖరరావు గారు మైనర్ ఇరిగేషన్లో మాకు 89 టీఎంసీలు ఉన్నాయి, మేము అందులో 45 టీఎంసీలు చెరువుల కుంటలకు వాడుకుంటలేము, ఆ 40 సగం మైనర్ ఇరిగేషన్ వాడుకుంటాము, మిగతా సగాన్ని మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వాడుకుంటాం, వీటిని వినియోగ మార్పిడి చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని ఫస్ట్ స్టెప్ చెప్పిండు. రెండో స్టెప్ ఏం చెప్పిండు, గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్కు మార్చడంతో 80 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది కాబట్టి బేసిన్ నుంచి ఇంకొక బేసిన్కి తరలించినప్పుడు అంతర్జాతీయ జల విధానంలో అందులో మా వాటా 45 టీఎంసీలు వస్తాయి. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా ప్రాంతానికి తరలించిన దాంట్లో 45 వస్తాయి, మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు, గోదావరి నుంచి కృష్ణాకు మార్చిన దాంట్లో 45 టీఎంసీలు, నా 90 టీఎంసీలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వమని చెప్పి సిడబ్ల్యూసీకి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సిడబ్ల్యూసీకి అనుమతి అడిగిండు అధ్యక్ష. అప్పుడు సిడబ్ల్యూసీ ఏమన్నా తెలుసా అధ్యక్ష, ఈ నీటి కేటాయింపులు నీటి వివాదాలు నేను చెయ్యను, KWDT2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర కేసు ఉంది కదా, మీ వాదనలు అక్కడ వినిపించుకోండి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గోదావరి జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి మార్చినందుకు నీకు 45 టీఎంసీలు ఒకవేళ అక్కడ నీకు అనుమతి వస్తే అనుమతి వచ్చిన వాటి మీద అనుమతి ఇవ్వడానికే నేనున్నా తప్ప నీకు ఆ నీళ్ళను వాడుకోవడానికి అనుమతి ఇచ్చే అధికారము హక్కు నాకు లేదు, నువ్వు ఈ పంచాయతీ 45 టీఎంసీలు పోయి గాడి తెలుసుకోపో అని చెప్పిండు అధ్యక్ష. అంటే ఇంకో పెద్ద మనిషిని చూపించండు, పంచాయతీ ఈడ కాదా నువ్వు ఆడుకో అని. అంటే మనము ఎక్సైజ్ మర్డర్ జరిగితే ఎక్సైజ్ ఆఫీస్కి వస్తే ఆయన ఏమంటాడు, అయ్యా ఈ కేసు నేను కట్టాను పోలీస్ స్టేషన్కో అంటాడు కదా. అట్లనే ఇది మందు తాగితే పట్టుకునేటోళ్ళ కేసులే కడతా, నేను సంపేటోళ్ళ కేసులు పోలీస్ స్టేషన్లో కడతా, ఆడుకో అని అటు దోలిండి అధ్యక్ష. ఇది ఇక్కడ కాదు తెగాల్చింది, గక్కడ పో అని. రెండో దానికి ఏమన్నాడు అధ్యక్ష, బాగానే ఉందా 89 టీఎంసీలు నీకు మైనర్ ఇరిగేషన్కి ఉన్నాయి కదా, ఈ 89 టీఎంసీలలో 45 వాడుకుంటున్నావు, మిగతా 45 మిగిలిచ్చిన అంటున్నావు కదా, ఓ పంజయ్ ఈ రంగారెడ్డి పాలమూరు నల్గొండ జిల్లాలు ఈ చెరువులు ఎన్ని ఉన్నాయో అన్ని చెరువులలో 30 సంవత్సరాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వాడుకున్నావు ఎన్నెన్ని మిగిలిచ్చినావు నువ్వు లెక్క తీసుకురాపో అని చెప్పిండు అధ్యక్ష. ఇక చూసుకో 30 ఏళ్ళ నుంచి రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో ఉన్న చెరువులు కుంటలు ఊర్లలో ఉన్న దాంట్లో 89 టీఎంసీలలో ప్రతి సంవత్సరం ఎన్నెన్ని వాడుకున్నావు ఎన్నెన్ని మిగిలిచ్చినావు 30 ఏళ్ళ లెక్క తీసుకొస్తే అప్పుడు ఈ 45 టీఎంసీలకు నేను అనుమతి ఇచ్చడానికి అవకాశం ఉంటుంది, అది తీసుకురాపో అని చెప్పి సిడబ్ల్యూసీ మరి రెండో దానికి నూకిండు అధ్యక్ష.